రీసెంట్ గా ఒక వీడియోలో అర్ధరాత్రి ఆకలేస్తుంది దోశ అయితే వేసుకుంటున్నా, నేను ఎప్పుడు ఫస్ట్ వేసిన దోశ అయితే అస్సలు రాదని వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఫస్ట్ వేసిన దోశ కూడా పర్ఫెక్ట్ గా ఎలా వేయాలి అని చాలా క్లారిటీగా అయితే చెప్పారు. ఇంకా నేను ట్రై చేయకుండా ఉంటాను. ఆ సిస్టర్ చెప్పినట్టుగానే దోశ ప్యాన్ అయితే పెట్టేసి 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకొని నేను టిష్యూ పేపర్ తో ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలా చేశాను. తర్వాత దోశ అయితే వేసాను, నిజంగా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను ఎప్పుడు దోశ వేసినా ఫస్ట్ దోశ మాత్రం గెరిటితో తిప్పుతుంటే గెరిటితో పాటు అట్టయితే లేసి వస్తుంది, కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా భలే రౌండ్ గా తిరుగుతూనే. ఈ దోశ మాత్రం నా కోసమే, ఎందుకంటే మందంగా కొంచెం ప్యాన్ మొత్తం ఉండేలాగా వేసుకుంటా, అంటే కొంచెం పెద్ద దోశ అయితే వేసుకుంటా. ఒక్కడ తిన్నా కూడా పొట్ట నిండిపోతుంది. పిల్లలకి మా వారికి అయితే కొంచెం పలచగా చిన్నది అయితే వేస్తాను. సిస్టర్ కామెంట్ చేయగానే రిప్లై అయితే ఇచ్చాను. ఆ సిస్టర్ అయితే మళ్ళీ కామెంట్ చేస్తారు, ట్రై చేసి తప్పకుండా చెప్పండి ఎలా వచ్చింది అని. నిజంగా చెప్తున్నాను, మీరు చెప్పిన ట్రిక్ అయితే బాగా వర్క్. ఇలా వంటగదిలో అప్పుడప్పుడు కూర్చొని అయితే తింటా. ఇలా కూర్చొని తినేటప్పుడు కూడా సైడ్ కు చూస్తే నాకు టీవీ కూడా కనిపిస్తూ ఉంటుంది. దోశల్లోకి చట్నీ కాదు చికెన్ కర్రీ అయితే తినేసా.